చూసాం కనుక చెప్పడం జరుగుతుంది. చూడలేదనుకోండి వేరే విషయం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుచేతనంటే నాకు తెలిసిన వారి జీవన చిత్రం గురించి మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ తటవర్తి మాణిక్యారావు, శ్రీమతి రంగనాయకమ్మల పుణ్య గర్భాన ప్రవహించిన శ్రీ తటవర్తి భాస్కర్రావు గారు వారి నామధేయం వారి తాతగారిదే అవ్వడం చాలా అదృష్టం. సాక్షాత్తు భీమవరం పట్టణంలో ఒక వ్యాపారవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన మహనీయులు వీరు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె, వారి సంతానంలో ఒక మనువడు, ముగ్గురు మనుమరాళ్లతో ప్రేమ ఆప్యాతులు పొందుతూ ఆదర్శవంతమైన జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం వారి కుమార్తె అమెరికాలో పనిచేస్తున్న ప్రముఖ డెంటిస్ట్. కుమారుడు తండ్రి అడుగుజాడల్లో వ్యాపారాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ తటవర్తి భాస్కర్రావు గారు తాను ఎన్నుకున్న రంగంలో పశ్చిమ గోదావరి జిల్లా టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ కోశాధికారిగా పదవికే వన్నె తెస్తున్నారు. అలాగే తటవర్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఒక డోనర్గా, ట్రెజరర్గా సేవలను అందిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందుతున్నారు. ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నడుం కట్టి ఎప్పుడో 50 వసంతాలు దాటిన పండుగకు మనందరినీ ఆహ్వానించడం ఎప్పటికీ మరపురాని మధుర సంఘటన. అటువంటి మీకు మేము సహచరులమైన, చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా చేతులెత్తి మన కుటుంబం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గారు భీమవరంలో విద్యాభ్యాసం చేశారు. అలాగే తదుపరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులను క్రీడలలో సాటిలేని మేటి క్రీడాకారులుగా తయారు చేసి వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అంతేకాకుండా వారి సతీమణి శ్యామలా గ్రేస్, వారికి 2 కుమార్తెలు, ఒకరు కుమారునిగా జన్మించినారు. వారికి ఒక మనవడు ఉన్నారు. వారు ఎన్నుకున్న క్రీడారంగంలో రాష్ట్ర స్థాయిలో 2 సార్లు, జిల్లా స్థాయిలో 4 సార్లు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆ రంగంలో నిలిచారు. 4 ముఖ్యమంత్రుల సమక్షంలో బెస్ట్ కవాతుని ప్రదర్శించడమే కాకుండా లీడ్ ఇండియా తరఫున మెంబర్గా పాల్గొనట 2008 సంవత్సరంలో భారత మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి కాలంలో ఇవి జరగడం జరిగింది. హనుమంతుడి సహకారం మన భాస్కర్రావు గారికి అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా అవ్వలేదండి, మరొక శ్రీమంతుడు ఇక్కడ ఉన్నారు. ఏం చేద్దాం, జీవన చిత్రం అంటే క్వాలిఫికేషన్ కాకుండా వారి యొక్క మనస్తత్వం చెప్పాలి కనుక వారు సౌమ్యులు, చక్కటి మాట సమతుల్యత వారి జీవన చిత్రంలో కనిపిస్తుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారు నిబద్ధత, నిజాయితీ వారిలో కనిపించడం మనందరి అదృష్టం. ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ మణిరాజు గారి. పూర్వపు ప్రధానోపాధ్యాయులే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారిని కూడా స్వర్ణోత్సవ కలయిక కొరకు వెళ్ళినప్పుడు ప్రేమతో అంగీకరించారు. పాఠశాల మీది, సంపూర్ణ అర్హులైన మీకు అపూర్వ స్వాగతం పలికి ఇట మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి పాత ప్రధానోపాధ్యాయులు ఎలా అయితే మా మధ్యలో ఉన్నారో
మీరు కూడా చిరస్థాయిగా మా మధ్యలో ఉండాలని, ఇటువంటి కార్యక్రమం ఎన్నో మీ చేతుల మీదుగా జరగాలని, మరి డైమండ్ జూబ్లీ కూడా కాబట్టి అందరూ ఓపికతో కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళకపోతే మన లంచ్ అవర్ లేట్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. లూథరన్ స్కూల్లో ప్రస్తుత ప్రధానోపాధ్యాయులే కాకుండా చూస్తున్నాం. అలాగే వారి సమకాలికులు కూడా వచ్చి మరి బహుమతులు అందజేస్తున్నారు కనుక అందించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారములు. చాలా సంతోషంగా ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. ఈ యొక్క 1975 50 సంవత్సరాల క్రితము 50 సంవత్సరాల క్రితము మరి లూథరన్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని మరి బయటికి వెళ్ళిన మీ అందరికీ కూడా, లూథరన్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులైన మీ అందరికీ కూడా పాఠశాల తరపున ఈ యొక్క సమ్మేళనానికి మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మరి కొంచెం వయసులో పెద్దవాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, లూథరన్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు స్టూడెంట్లే. మీరు ఎంత పెద్దవారు అయినప్పటికీ కూడా మన మధ్య ఆ గురు శిష్యుల సంబంధమే ఉంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అయితే మరి మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడతాం అది ఎందుకో మరి ఏదేమైనా మీ యొక్క విశాల హృదయాన్ని మరి మరింతగా ఎక్స్టెండ్ చేసి మరి ప్రజెంట్ పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా పిలిచి ఈ విధంగా సన్మానం చేయడం అంటే నేను చాలా అది ఘనంగా ఫీల్ అవుతున్నాను. మాకేమీ చెప్పలేదు కదా, లేకపోతే ఇంకోటి ఏదో అనుకోకుండా మరి మీకు చెప్పిన ఉపాధ్యాయులనే మరి పిలిచి సన్మానం చేయడం ఎవరికైనా సబబు. అయినా కానీ మీ యొక్క హృదయాల్ని విశాలపరిచి ఇప్పుడున్న ఆ టీచర్స్ని కూడా మరి వీరు కూడా లూథరన్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులే కదా, మరి విద్యార్థులందరికీ కూడా మరి గురువులుగా భావించి మీరు చేసిన ఈ యొక్క మాకు ఇస్తున్న ఈ యొక్క సన్మానాన్ని బట్టి మీ అందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు కృతజ్ఞతలు పాఠశాల తరపున తెలియజేస్తూ ఉన్నాను. మరి 50 సంవత్సరాల క్రితం మీరు చాలా భావోద్వేగమైన స్థితిలో మరి యొక్క బాల్యం, లేకపోతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేక 11వ ఏట నుంచి 15వ ఏట వరకు మేము ఎలాగ అనుభవించాం, మేము ఏ విధంగా మా యొక్క స్నేహాన్ని గడిపాం, మేము ఏ విధంగా మా యొక్క బాల్యాన్ని గడిపేమో అన్న ఆలోచనలో లేకపోతే ఆ యొక్క భావోద్వేగంలో మీరు ఉన్నారని మాకు అర్థమవుతుంది మీ యొక్క అల్లరిని బట్టి. ఏదేమైనా దానికి స్వాగతిస్తూ మరి మీరు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఈ విధంగా 50 సంవత్సరాల గత చరిత్రను లేకపోతే లూథరన్ ఉన్నత పాఠశాల యొక్క తల్లిని జ్ఞప్తికి తెచ్చుకొనుటూ ఆ యొక్క తల్లి ఒడిలోకి మరొక్కసారి మీ అందరూ ఒక సమ్మిళిత ఆలోచనతో మంచి సమృద్ధమైన ఆలోచనతో ఈ విధంగా కూడడం నిజంగా మిమ్మల్ని మరి అభినందించదగ్గ విషయం అని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క కాలాన్ని బట్టే నేను ఎంతో గర్వపడుతున్నాను, నేను లూథరన్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను అని. నెక్స్ట్ ఇప్పుడు లూథరన్ హై స్కూల్ నుంచి వచ్చినటువంటి చెప్పండి. ఎస్, లక్కీ డిప్ విన్నర్ నెంబర్ 30. మీ పేరు? ప్రసాద్ గారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్. విబిఎస్సి ప్రసాద్ బాబు గారు ఈ నూతన వస్త్రాలు ఇచ్చి భాస్కర్ రావు గారు సత్కరిస్తూ ఉన్నారు. నెంబర్ 1 నుంచి 63 వరకు అంటే 63 మంది సభ్యులు వచ్చారు ఈ రోజుని. అయితే ఫస్ట్ నెంబర్ పిలుస్తాము. ఆయన వచ్చి ఆయన పేరు,
ఆయన యొక్క క్వాలిఫికేషన్స్, లేకపోతే ఆయన ఏం జాబ్ చేశారు, బిజినెస్ ఏంటి, ఆయన ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ బ్రీఫ్గా ఇస్తారు. భాస్కర్రావు, నేను లోతుల్లో చదువుకున్నాను. ఈ ఫంక్షన్కి ముఖ్య కారకుడు బెల్రాజర్ నాకు మెసేజ్ పెట్టాడు, మన 10th పూర్తి 50 సంవత్సరాలు అయింది, కొద్దిగా యాక్టివ్ పార్ట్ తీసుకున్నాను, ఆ గట్టిగా ఏర్పాటు చేయమని. ఆయన మర్చిపోయాడు. మెసేజ్ గుర్తుంది నీకు? నీ మెసేజ్కి జరిగింది అది. ఓన్లీ మెసేజ్ పెట్టాడు నాకు, యాక్టివ్ పార్ట్ తీసుకుని చేయమని. ఆ ఇన్స్టిట్యూషన్ చేయడం జరిగింది నేను. సార్ రైట్, మాధవ్ గారు వెళ్ళే ఇంటికి మెమెంట్ ఇవ్వాల్సింది కోరుతున్నా. నువ్వు మాట్లాడమంటున్నారు నేను. 10th డి. నా పేరు తొట్టది భాస్కర్రావు. హలో, నా పేరు మాధవ్, అందరికీ తెలుసుంది. మన జీవితంలో ఎన్నో ఒడుకుదొడుకులు, కష్ట సుఖాలు ఎన్నో పడి ఓర్చి, ఏమీ రహస్యాలు కూడా చెప్పుకోలేని రహస్యాలు స్నేహితులకు చెప్పుకునే అవకాశం ఇక్కడ దొరికింది. ఒప్పుకుంటారా? ఇప్పుడు డబ్బు సహాయం చేయకపోవచ్చు, మాట సహాయం, ఉపాయం చెప్పే స్నేహితులు ఎల్లకాలం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ. ఎన్ మాధవ, సి సెక్షన్. ఇప్పుడు బెల్తేజర్ గారు మాట్లాడతారు. నేను లూథరన్ హై స్కూల్లో 6th to 10th క్లాస్ చదివాను. డి సెక్షన్ నాది. నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా 2000 సంవత్సరంలో రిటైర్డ్ అయ్యాను. నాకు 2 పిల్లలు. పాప పెద్దది షైనీ వెంజలిన్, టీచర్గా హైదరాబాద్లో పనిచేస్తుంది. అల్లుడు గారు ఏమో సాఫ్ట్వేర్ సీనియర్ మేనేజర్. మా అబ్బాయి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం కడపలో ఆర్డీఓగా పనిచేస్తూ ఉన్నాడు. ఇది నా ఫ్యామిలీ గురించి అండి. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్, ఈ స్వర్ణోత్సవ కలిగే సందర్భంగా మరి ఇక్కడ కలిసినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు సుజ్ఞాన్ రాజు. నేను ఫిజికల్ డైరెక్టర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. ఎందుకంటే నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన లూథరన్ హై స్కూల్లో చదవడం జరిగింది. మరి 6వ తరగతి నుంచి కూడా నాకు ఒక పక్క పాఠాలు అయితే రెండో పక్క ఆటలు. 6, 7, 8, 9, 10. 9, 10, 8 తర్వాత మన సెక్షన్లో మన హై స్కూల్లో ఒక వైవిధ్యమైనటువంటి ఒక విభాగాలు 2 ఉండేవి, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. అంటే కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే పెద్ద తెలివైన వాళ్ళు లెక్క, అంటే ఇంకో రకంగా అనుకోవద్దు, అంటే మ్యాథమెటిక్స్ కొంచెం గాబరగా ఉంటాయనేటువంటి ఆ లెక్కతో కొంచెం తెలివైన వాళ్ళని బి సెక్షన్లో వేసేవారు, కొద్దిగా ఇష్టమైన వాళ్ళని జనరల్ మ్యాథమెటిక్స్. మరి నేనైతే తెలివైన వాడిని కాదు, మరి నాకు ఎలాగ అలాట్మెంట్ అయితే నాకు కూడా తెలియదు. నేను బి సెక్షన్లో పడ్డాను. బి సెక్షన్లో పడినా కానీ అందరూ ఎక్కువగా చదువుకునే వాళ్ళు బి సెక్షన్లో, మా వాళ్ళందరికీ తెలుసు నాకు. ఎందుకంటే నేను పెద్ద టాప్ మోస్ట్ కాదు, యావరేజ్, బిలో యావరేజ్. అంటే 35, 34.5, 33. నా యొక్క అకాడమిక్ కెరీర్ 10th క్లాస్ బి సెక్షన్ అయినప్పటికీ కూడా 35, మ్యాక్సిమం అయితే 40. ఆ రకంగా నా విద్యాభ్యాసం నడిచింది. మరి ఆటల్లోనే ఉండటం కారణాన కళాశాలలో కూడా నేను ఆటలు ఎక్కువగా మక్కువ చూపించడం వల్ల మరి నా యొక్క జీవనం గమ్యాన్ని కూడా ఆటలే తీర్చిదిద్ది కారణంగా నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా మరి నా యొక్క మనం లంచ్కి గ్రూప్ ఫోటో ఉంది, ఇది అయిన వెంటనే గ్రూప్ ఫోటో ఉంటుంది, తర్వాత లంచ్కి. హలో, కానూరు వెంకటరమణ నా పేరు. లూథరన్ హై స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను. మీకు నేను బిజినెస్, మాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి యుఎస్లో ఉంది, ఒక అమ్మాయి హైదరాబాద్. నెక్స్ట్ వి కృష్ణ గారు ఉన్నారండి. వి కృష్ణ గారు
నా పేరు పెనుమంట్ర గంగాధరరావు. నేను లూథరన్ హై స్కూల్లో 1970 to 75 10th క్లాస్ దాకా చదువుకున్నాను. 77లో ఇంటర్మీడియట్, తర్వాత 80లో బీకామ్, 82లో ఎంకామ్, తర్వాత 2008లో ఎంబీఏ చేసి నేను హైదరాబాద్లోనే సెటిల్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి 52 ఏళ్ళు అయిపోయింది. నేను మా ఫాదర్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో. దానివల్ల మాకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండటం వల్ల మేము మా ఫాదర్ వల్ల వెనకాల తిరగడమే జరిగింది. కానీ ఫ్యామిలీ ఇక్కడే ఉండేవాళ్ళం. నేను హిందుస్థాన్ యూనిలీవర్లో అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసి తర్వాత టాటా గ్లోబల్ బెవరేజెస్ అని టాటా కంపెనీలోకి వచ్చాను. దాంట్లో జనరల్ మేనేజర్గా చేశాను. నవ్ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. థ్యాంక్ యూ వన్స్ ఆల్. ఐ గాట్ ఓన్లీ వన్ డాటర్. షీ డిడ్ హర్ MBA B Pharmacy and Pharmacovigilance. Now she is working as a marketing executive in MSN Laboratories, Shamshabad. Thank you one and all. నెక్స్ట్ జాన్ రత్న కుమార్ పి, పాలపత్తి జాన్ రత్న కుమార్. నెక్స్ట్ కొత్త శ్రీరామచంద్రమూర్తి గారు. రత్న కుమార్ అండి, తాడేరు గ్రామం. కుమారులు. నేను డి సెక్షను. ఒక బాబు ఏమో ఢిల్లీలో ఉంటాడండి, ఒక బాబు ఆస్ట్రేలియాలో ఉంటాడు. అక్కిరాజు గారు అండి, జి అక్కిరాజు గారు. భీమవరంలో ఉంటున్నాను. నాది సి సెక్షన్ 10th క్లాస్. సి సెక్షన్ నేను వ్యాపారం చేస్తున్నాను. మెంటే త్రినాథ్ గారు. స్కూల్లోనే చదివాను. నా పేరు గుండు అక్కిరాజు. 10th క్లాస్ వరకు లోదన హై స్కూల్లోనే. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్, చిన్న అబ్బాయి కెనడాలో ఉంటాడు. అది సి సెక్షన్. జేవి ప్రసాదరాజు గారు అండి. నా పేరు మెంటే త్రినాథ్. మెంటే నాని అంటారు జనరల్గానే. త్రినాథ్ అంటే కొంతమందికి తెలియదు. సి సెక్షనే. నేను కేజీఆర్ కాలేజీలో లెక్చరర్, తర్వాత ప్రిన్సిపల్గా ఎలివేట్ అయ్యి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను 2019లో. నాకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఇప్పుడు నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ, ఓన్ కంపెనీ, వైజాగ్లో రన్ చేస్తున్నాం, బిగ్ వేలో. 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి టెక్సాస్లో ఉండింది సాఫ్ట్వేర్, ఇంకో అమ్మాయి ఏమో బెంగళూరు ఎక్సెంచర్లో ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఉండింది. థ్యాంక్ యూ ఆల్. ఎన్ శైలేంద్ర ప్రకాష్ అండి. శైలేంద్ర. అందరికీ నమస్కారం అండి. ఒకసారి నా పేరు యాక్చువల్గా వరవెంకట ప్రసాద్ రాజు, కానీ అందరికీ వరప్రసాద్గా సుపరిచితుడిని అనమాట. నేను 10th క్లాస్ వరకు భీమవరం మన లూథరన్లో చదువుకున్నాను. ఆ రోజుల్లో ULCM అని కూడా అంటూ ఉండేవారు అనుకుంటున్నాను నేను. అందుకంటే ULCM హై స్కూల్ అని చెప్పేసి మనం దాన్ని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం. సో నేను, భాస్కర్, ఇక కొంతమంది మురళి, మేమంతా కూడా చాలా సహోద్యాయులుగా ఉంటూ ఎంతో ఆప్యాయంగా అన్యాయంగా ఉండేవాళ్ళం. నాకు వెన్ను తట్టి నా వెనక ఉండి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళి నాకు కష్టకాలంలో కూడా తను ఎంతో ఇదిగా ఉండి చూసినవాడు భాస్కర్ అండి. చిన్నతనం నుంచి కూడా తను నన్ను ఎంతో కొన్ని కష్టకాలంలో కూడా నన్ను ముందుకి అలాగే వెన్నుతట్టి తీసుకెళ్ళి చివరి వరకు కూడా నన్ను అలాగా ఉంటానికి, ఈరోజు నేను ఇలా ఉంటానికి కారణం భాస్కర్. అది అయితే నేను 48 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ ఏదో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. ఒక ఫార్మా కంపెనీలో 2 ఫార్మా కంపెనీస్లో పనిచేశాను. ఒకటి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని, అందులో ఒక 20 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు లారస్ ల్యాబ్స్ లిమిటెడ్లో ఒక 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 6 సంవత్సరాల కింద నేను రిటైర్ అయ్యాను. అయినను ఇప్పుడు ఎక్స్టెన్షన్లో అక్కడే ఉంటూ పనిచేస్తున్నాను. జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యానండి. అండి సి సెక్షన్. నేను సి సెక్షను. మాకు 2 బాబు పాప.
నేను ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయాను. లోనే స్కూల్లో 10th వరకు చదివాను. నాకు 2 అమ్మాయిలు. కే కాశీ విశ్వేశ్వరరావు అండి. ఏ సెక్షన్ అండి నాది? సార్ నా పేరు నత్తా రంగారావు. నేను 6th నుంచి 10th వరకు మన లూథరన్ హై స్కూల్ అని చదివానండి. మాది బి సెక్షను. మరి నా క్లాస్మేట్స్ అందరూ సుజ్ఞాన్ రాజు వీళ్ళంతా నా క్లాస్మేట్సే, నా సెక్షన్ మేట్స్ కూడా వీళ్ళు. ఆ తర్వాత మాణిక్య చాలామంది ఉన్నారండి. ఆ తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ టెక్ చేసి నేను సైంటిస్ట్గా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు యూపీఎస్సీ సెలక్షన్ ద్వారా ఢిల్లీ ద్వారా నేను భోపాల్లో వర్క్ చేశాను 2 years. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏపీపీఎస్సీ మళ్ళీ నేను సెలెక్ట్ అయినట్టు వచ్చి నాకు వస్తే మా ఫాదర్ అక్కడ రిజైన్ చేయమన్నారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా అది ఎందుకు వద్దు, రిజైన్ చేసి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేయమంటే మళ్ళీ నేను స్టేట్ గవర్నమెంట్గా వచ్చి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో జాయింట్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా నేను 2019లో రిటైర్ అయ్యానండి. నాకు 3 అబ్బాయిలండి. నాకు 3 అబ్బాయిలు సాఫ్ట్వేర్లోనే చేస్తున్నారండి హైదరాబాద్లో. నా ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయిందండి. ప్రస్తుతం నేను ఏలూరులో ఉంటున్నాను. ఇది నా యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి. అరే చాలామంది నన్ను పాట పాడమన్నారు. అంటే నాకు ఈ మధ్య ఇన్ఫెక్షన్, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి నాకు వోకల్ కూడా దెబ్బతినేసిందండి. దానివల్ల నేను పాటలు కూడా పాడటం మానేశాను. అయినా మీరు అన్నారు కాబట్టి ఒక్క పాట చిన్నది, ఒక చరణం, ఒక పల్లవి పడతాను. ఓ దివ్యరమణులారా నేటికి కనికరించినారా, కల కాదు కదా సఖులారా. ఓ సఖి ఓహో చలి ఓహో మదీయ మోహిని, ఓ సఖి ఓహో చలి ఓహో మదీయ మోహిని, ఓ సఖి కలలోపల కనిపించి వలపించిన చెలులోహో, కలలోపల కనిపించి వలపించిన చెలులోహో, ఆటలహో తెలిసెనులే ఆటలహో తెలిసెను చెలగాటము నాకడ చెల్లుని, ఓ సఖి ఓహో చలి ఓహో మదీయ మోహిని, ఓ సఖి. థ్యాంక్ యూ బాబు. నెంబర్ 50 రావాలి. లక్కీ డిప్ నెంబర్ 50 అంటండి. 50. నా పేరు షేక్ పీర్ బాషా అండి. నేను 10th క్లాసు ఏ సెక్షన్ అండి. నాకు 3 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి ఏమో 10th చదివిందండి. రెండో అమ్మాయి 2nd year ఇంటర్ చదివిందండి. మూడో అమ్మాయి MBA చదివిందండి. నేను యాక్చువల్గా 75 నుంచి డ్రైవర్ ఉద్యోగం చేస్తాను. నా జాయింట్ బాల్స్ 2 అరిగిపోయినాయి. అయినా 300 kilometers వరకు దిక్కుండా కారు తోలుతాను. నేను కంటిన్యూగా కారు తోలుతాను సారు. నా సెక్షన్ అంతా బిజినెస్ అంతా ఓన్లీ మోటార్ ఫీల్డ్. కారు కిరాయికి పంపిస్తాను, కన్సల్టింగ్ చేస్తాను, వ్యాపారం చేస్తాను. నా పేరు మొహమ్మద్ నూరుద్దీన్. నేను లూథరన్ హై స్కూల్లో చదివాను 6th నుంచి 10th వరకు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయానండి. అక్కడి నుంచి పిల్లలు అక్కడే పుట్టారు. పిల్లలు అబ్బాయి ఏమో వ్యాపారం చేస్తున్నాడు. నేను టైలరింగ్ చేసేవాడిని అండి. ఈరోజు కూడా టైలరింగ్ చేస్తున్నాను. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. కోడలు కూడా సాఫ్ట్వేర్ చేస్తుంది. నాకు అమ్మాయి కూడా ఉందండి. ఆ అమ్మాయికి ఏమో ఒక ఇల్లు ఇప్పించేసి
ఇక్కడే మైనారిటీకి ఇచ్చి పెళ్లి చేశాను. అమ్మాయి భీమవరంలోనే ఉంటుంది. నేను అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఏ సెక్షన్లో చదివానండి. భాస్కర్ అంటే అప్పటి నుంచి ఉంది, కానీ గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది మా ఇద్దరికి. టచ్ లేదు. ఈ మధ్యనే మొత్తం అందరం కలిసాం ఫోన్ ద్వారా. కలుసుకుని చాలా సంతోషం వేసింది. ఆయన అడగగానే నేను రావాల్సి వచ్చింది మన గురించి. థ్యాంక్ యూ. లక్కీ నెంబర్ 37 అండి, లక్కీ డిప్ 37. ఇప్పుడు నా పేరుతో నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలామంది పేరుని బట్టి తెలియదు. నా 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 చెప్ నాకు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐ నో, మెజారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ నో వెరీ వెల్ బై నేమ్ ఆల్సో, బట్ ద కన్ఫ్యూజన్ విత్ రిగార్డ్ టు మై నేమ్ ఈజ్, మై అఫీషియల్ నేమ్ ఈజ్ ఎం ఉమా సోమేశ్వర రాజు. బట్ ఫ్రెండ్స్ అందరూ గునుపూడి అందరూ సోమన్న అని పిలుస్తారు. స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో అయితే మంతెన, కాలేజీలో అయితే నేను కేజీఆర్, డిఎన్ఆర్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నింటిలో నేను పనిచేశాను. అన్ని చోట్ల నా పేరు సోమరాజు. ఇక్కడ మన స్కూల్లో సోమేశ్వరరావు, లోదరన్ హై స్కూల్లో. అందుకని దయచేసి అందరూ నన్ను గుర్తుపట్టండి. ఫర్గెట్ అబౌట్ మై నేమ్, అఫీషియల్ నేమ్, బట్ స్టిల్ గునుపూడి డి సెక్షన్. ఇప్పుడు ఏ సెక్షన్ అని అడగక్కల, మెజారిటీ అందరూ మేమే ఉన్నాం. And I am very, very happy that I am with you today, and I enjoy your presence like anything. And I appreciate Bhaskar Rao, who has taken a lot of initiative in gathering all of us. Give him a big hand. And let us thank, of course, don't find fault with me that I am proposing vote of thanks, but still, since I am leaving out, just let me speak for a while. See, let us thank the team like Beltajer, who supported Bhaskar Rao day in and day out to gather all of us. And the most important thing is, it is you who have made, so let us give a big hand to one another. Right? నేను ఫైనల్గా నేను విష్ణు కాలేజీలో రిటైర్ అయ్యాను యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. And before that, I worked in KJR College, then shifted to DNR College, then shifted to Elur, and I acted as principal there in Elur, and then came back for retirement in Vishnu College. And I am very happy that still I remember majority of you, most of you. And it is a great thing that we are meeting by God's grace and with the help of our friends. And one suggestion is, let us meet again and again. Maybe it may be very difficult to gather all the people, but people like we are staying in Bhimavaram, we can gather very frequently. We can meet very frequently, like maybe in our school or with Bhaskar office or లేకపోతే ఆయన అకాడమీలోనో ఎక్కడొకక్కడ కలవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంది. మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది మన ఈ రీయూనియన్కి అని నా సజెషన్. ఓకే, నాకు ఇద్దరు అమ్మాయిలు, వన్ ఈస్ ఎంబీఏ ఒకళ్ళు, ఎంసీఏ ఒకళ్ళు చేశారు. ఒకళ్ళు హైదరాబాద్లో, ఒకళ్ళు వైజాగ్లో ఉంటారు. బోత్ గాట్ మ్యారీడ్. థ్యాంక్ యూ సో మచ్. 37 అండి, నంబర్ 37 లక్కీ డిప్. అన్నమ్మ గారు. ఎస్. సత్యనారాయణ, 10th సి సెక్షన్. నేను 75లో 10th అయిన తర్వాత బిఏ, ఎంఏ ప్రైవేట్గా చేసి డిఎన్ఆర్ లా కాలేజీలో ఫస్ట్ బ్యాచ్లో లా చదివాను, బిఎల్ చేశాను. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో 1982లో జాయిన్ అయ్యి 39 సంవత్సరాలు సర్వీస్ చేసి 21లో జిఎస్టీ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఒక ఆర్ట్ అకాడమీ ఒకటి ఉంది, అంకాల వెంకట సుబ్బారావు గారని, లోదరన్ హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్ ఆయన. లోదరన్ హై స్కూల్లో అసెంబ్లీ హాల్లో యేసుక్రీస్తు ఫోటో ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఫోటో, నిలువెత్తు ఫోటో ఉంటుంది, సిలువ మీద ఉన్న జీసస్ క్రైస్ట్ ఫోటో. ఆ ఫోటోని చిత్రించింది, ఆ పెయింటింగ్ వేసింది అంకాల వెంకట సుబ్బారావు గారు. వాళ్ళు మన ఫాదర్స్కి డ్రాయింగ్ టీచర్, మనకు కాదు, చాలా పెద్ద ఆయన ఇంటర్నేషనల్ ఫేమ్ ఆర్టిస్టు.
ఆయన పేరు మీద మా ఫాదర్ ఒక ఆర్ట్ అకాడమీ పెట్టారు, పిల్లలకి ఫ్రీగా చిత్రకళలో శిక్షణ ఇవ్వాలని 1964లో, 61 ఏళ్ల క్రితం. దానికి గవర్నమెంట్ ఒక స్థలం ఇచ్చింది మన మారుతి టాకీస్ సెంటర్లో, బస్ స్టాండ్ దగ్గర, మసీదు నుంచి వెళ్ళే దారిలో. నేను రిటైర్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఒక 20 లక్షలు నేను డొనేషన్ ఇచ్చిన నా పెన్షన్లోంచి అది కట్టించాం. ఒక 60 లక్షలు ఖర్చుతో కట్టించాం. ఇప్పటికీ ప్రతి ఆదివారం 100 మంది, ఇప్పుడు జరుగుతూ ఉంది, 100 మంది పిల్లలకి 4 డ్రాయింగ్ టీచర్స్ ఫ్రీగా డ్రాయింగ్ కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఎందుకు కళలు అంతరించిపోతున్నాయి కాబట్టి ఏదో ఒక కళను మనం ప్రోత్సహించాలి, ఆ ఉద్దేశం నడుపుతూ ఉన్నాం. ఇప్పటికీ నేను ఎవ్రీ ఇయర్ ప్రతి నెల 25,000 చొప్పున ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు డొనేషన్ దానికి ఇస్తూ ఉంటాను. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి వెంకన్న బాబు గారండి. సాయి వెంకన్న బాబు. నా పేరు అన్నమ్మండి. నేను 6th నుంచి 10th వరకు లూథరన్ హై స్కూల్లోనే చదువుకున్నానండి. నాకు ఒకే ఒక పాప అండి. మా హస్బెండ్ లేరు, చనిపోయారు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైలో ఉంటున్నాను. నెంబర్ 8 అండి, లక్కీ డిప్. నెంబర్ 8. నమస్తులు. నా పేరు సౌటపల్లి సాయి వెంకన్న బాబు. నా విద్యా ముద్రలన్నీ కూడా లోధన్ హై స్కూలే. ఫస్ట్ నుంచి 10th వరకు అని అనుకోవచ్చు. ఎంచేతనంటే ఆ మూలన ఒక చిన్న పాఠశాల ఉండేది. అక్కడ 1st to 5th అక్కడ చదివాను. తర్వాత 6th to 10th లోధన్ హై స్కూలు. ఆనాటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఇంచుమించుగా అందరితోటి కూడా మరి పరిచయం ఉంది. ఇక నా గురించి చెప్పవలసి వచ్చినప్పుడు నాకు 2 కుమార్తెలు. వారికి ఒకరికి ఒక కుమార్తె, మరొకరికి 2 కుమార్తెలు. నేను షా పబ్లిక్ స్కూల్ అని ఒక 25 years రన్ చేయటం జరిగింది. తదుపరి కాలంలో బయటకు వచ్చి ప్రస్తుతం సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాల్లో సేవ చేస్తున్నాను. మరి నేను పూర్వపు విద్యార్థిగా ఎప్పటికీ కూడా ఇంటర్మీడియట్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా ఆ గుర్తులన్నీ కూడా నా మెదడులో లేవు. కానీ ప్రతి సెకండ్ కూడా నాకు అక్కడ రోజు కూడా ఒట్టు పెట్టుకునేవాడిని. ఇంటికి వెళ్ళేటప్పుడు తిట్టేవారు, ఆటల్లో ఏంటి, పాటలు ఏంటి, ఇవన్నీ మనకు అనవసరం, చదువు చదువు అని. కానీ సుజ్ఞాన్ రాజు ఉన్నాడు కదా, వాళ్ళంతా కూడా మా ఫుట్బాల్ మాతో ఉండేవారు కనుక మేము ఆడుతూ రాత్రి అయ్యేటప్పుడు వెళ్ళేవాళ్ళం. అయినప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఒక ఆనందం పొందేవాళ్ళం. మా నాన్నగారు చౌటపల్లి సుబ్బారావు గారు, అమ్మగారు మాణిక్యమ్మ గారు, వారి సంతానంగా విద్యని అభ్యసించి మంచితనాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ గ్యాదర్ అయినటువంటి అందరికి కూడా మరి జీవితంలో అంటే దైవం చేయమనుకోవద్దు, గొప్పవారి కోపం రాకూడదు. ఇక్కడ ఇలాంటి అంటే జీవితంలో ఈ 1 సెకండ్ దాటితే మళ్ళీ మనకు రాదు. అటువంటి ఈ వాతావరణం చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి తటవర్తి భాస్కర్ అత్తమాను ఆయన తటవర్తి అంటారంటే అంటారు, కానీ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకేదంటే ఇలాంటి సాహసం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడో ఎక్కడో 100కి 1,00,000కి అది వారికి మరి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు మనందరినీ కలిపినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మెంటే శంకర్రావు గారండి. మెంటే శంకర్రావు గారు. నేను 10th క్లాస్ బ్యాచ్ సి సెక్షన్. నాకు 1979లో వివాహం అయింది. మన తర్వాత భాస్కర్ వచ్చి మా చెల్లెని పెళ్లి చేసుకోవాలని అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత నేను అలా భాస్కర్ చెల్లెని నేను పెళ్లి చేసుకున్నాను. 2 నాకు సంతానం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి బిజినెస్ నాతో పాటు ఉంటున్నారు. అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నారు, అల్లుడు జాబ్ చేస్తున్నారు. మాకు 2 మనవలు. మొన్నే పెద్ద మనవాడికి NIT వచ్చింది, 2వ మనవాడు 9th క్లాస్ చదువుతున్నారు. సార్ నెక్స్ట్ వి నాగభూషణం గారు. వి నాగభూషణం గారు. లక్కీ డిప్. నాగభూషణం గారు పేరు? నా పేరు మెంటే శంకర్రావు అండి.
నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లూథరన్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నాను. దీనికి నాకు 2 బాబులు, ఒక పాప. నాదో రైస్ మిల్ అండి. తర్వాత దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తత్వతి భాస్కర్ రావు పెద్దబాబు అంటారు, వాళ్ళు ఇంచుమించు ఈ గ్రూప్ని కూడా చాలా బాగా తయారు చేసి ఎప్పటి నుంచో ఇవాళ కాదు, ఈరోజు కాదు, 3 నెలల నుంచి కాదు, ఆయన ఈ మన మాధవ గారు, మన మొత్తం ఈ నలుగురు కమిటీ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చాలా హోందాగా చెయ్యాలన్న ఒక దృఢ సంకల్పంతో చాలా బాగా చేశారు. ముఖ్యంగా భాస్కర్ గారు చాలా పూనుకుని చాలా ఆనందమైనటువంటి మన పూర్వ విద్యార్థులను అందరినీ ఒక చోటకి చేర్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వీళ్ళందరికీ మనం అంతా కూడా ఆనందించవలసినటువంటి విషయం ఇది. నేను సి సెక్షన్ అండి, 10వ తరగతి. ఎంఈవి సూర్యమోహన్. సిక్స్త్ నుంచి 10th వరకు లోన్లెస్ చదివాను. నేను ఆంధ్ర బ్యాంక్లో ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యాను. హలో, నా పేరు మునమర్తి వెంకట సూర్యమోహన్. ఓకే. అది నేను 8th to 10th లూథరన్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఎన్ఎఫ్సి అని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి యూఎస్లో ఎంఎస్ చేస్తుంది, డాటా సైన్స్. నేను ఇప్పుడు మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను హైదరాబాద్లో. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తటవర్తి భాస్కర్ రావు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆల్మోస్ట్ 1వ తరగతి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. ఓకే, అయితే థ్యాంక్ యూ టు ఆల్. ఫ్రెండ్స్, నా పేరు దామరాజు కృష్ణ. నేను 10th A and D సెక్షన్లో చదివాను. నేను హైదరాబాద్లో ప్రస్తుతం ఉంటున్నాను. నేను SAP కన్సల్టెంట్ని. నేను ప్రీవియస్లీ నాగార్జున గ్రూప్లో ఫైనాన్స్ మేనేజర్గా చేశాను. దాని తర్వాత సిన్స్ లాస్ట్ 20 years ఐ మీన్ సాఫ్ట్వేర్. ప్రజెంట్లీ నేను ఎంటిటీ డేటా సొల్యూషన్స్లో పనిచేస్తున్నాను యాజ్ ఏ సీనియర్ SAP కన్సల్టెంట్ కింద. నాకు 2 పిల్లలు, 2 కాలిఫోర్నియాలో ఉన్నారు. దట్ ఈస్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ another thing, I really appreciate Bhaskar Rao and team for their this gathering. Really, actually this group is formed, I think, in the year 2018, long back. Afterwards, this meeting has been arranged. Thank you all. Thank you. పేరు ఆకన మాణిక్యాలరావు. మేము బేదపూడి నుంచి వచ్చి లూథరన్ హై స్కూల్లో 8th, 9th, 10th చదువుకున్నాం. బి సెక్షను. సుజ్ఞాన్ రాజు, రంగారావు క్లాస్మేట్స్. తర్వాత పాలిటెక్నికల్ చదివి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. స్టేట్ గవర్నమెంట్లో 10 years పనిచేశాను. కువైట్లో 7 years పనిచేశాను. నా 64 yearsలో కూడా నైజీరియాలో జాబ్ వచ్చింది. ఒక 6 నెలలు చేసి మళ్ళీ లీవ్లో వచ్చాను. వాళ్ళ దగ్గర అయితే ఇంకా రిక్వైర్మెంట్ ఉంది జాబు. నైజీరియాలో 80 years రిటైర్మెంట్. మన ఇండియాలో లాగా 60 years రిటైర్మెంట్ కాదు. సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా ఎలా అయినా పని చేయొచ్చు. ఇప్పుడు నాకు 33 లైసెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ లైసెన్స్ హోల్డర్ నేను సైన్ చేస్తే గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్ అప్రూవల్స్ అవుతాయి. నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేరు, 2వ అమ్మాయి MD గైనకాలజిస్టు, 3వ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్. నేను విశాఖపట్నంలో చిన్న ఇండస్ట్రీ పెట్టాను, గార్మెంట్ ఇండస్ట్రీ పెట్టాను. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చేస్తాను. ఎలక్ట్రికల్ వైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేద్దామని ఇంకా పట్టుదల ఉంది, కానీ
ఓపిక లేదు. సబ్జెక్ట్ ఉంది, పట్టుదల ఉంది, వైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో నాలెడ్జ్ ఉంది. డబ్బులు సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడంలో కూడా భాస్కరరావు గారు సంపాదించినాడు, కోట్లు సంపాదించినాడు నేను చూశాను. ఎందుకంటే కురిశెట్టి నాగేశ్వరరావు గారు ఇంటి పక్కన ఉండేవాడిని, మావళ్ళమ్మ గుడి దగ్గర రోజు పూజలు చేసేవాడిని నేను 10th క్లాస్ టైంలో. తర్వాత నేను ఎడ్యుకేషన్ రీత్యా, జాబ్ రీత్యా బయటకు వెళ్ళిపోయాను, భీమవరం కానీ ఇది కానీ. ఖర్చు పెట్టడంలో ఇంత నాలెడ్జ్గా ఖర్చు పెడతాం అనేది భాస్కరరావు గారిని టీంని, ఈ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. సేజ్ సుధాకర్ రావు గారు. నా పేరు మోతుకూరి నాగరాజు. నేను 1వ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. నేను తర్వాత ఎస్బీలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. 2010లో హైదరాబాద్ వెళ్ళాను. అక్కడే సెటిల్ అయిపోయాను నేను. మరి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సంఘాన్ని ఇంత అంటే ఈరోజు కలవడం అంటే ఈరోజు జరిగింది మనమందరం. దీనికి ముందు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన భాస్కర్ అండ్ టీము చాలా ప్లాన్ చేసి చాలా బాగా వర్కౌట్ చేశారు దీన్ని. ఇందాక మన సోమన్న చెప్పినట్టు ఫ్యూచర్లో కూడా మనం కొంతమంది కలుస్తూ ఉంటే కాస్త బాగుంటుంది. అది కూడా అన్నారు, లోకల్గానో ఎక్కడ కలిసి అక్కడ. అది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసి జయప్రదం చేసినందుకు భాస్కర్ అండ్ టీంకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను 10th B అంటే 6, 6th ఏమో D, 7th C, 8th B. అందుకని అందరు నా ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. థ్యాంక్ యూ. లక్కీ డిప్ నెంబర్ 32 అండి, 32 లక్కీ డిప్. నెక్స్ట్. నమస్తే అందరికీ. నా పేరు చాపల సుధాకర్ రావు. నేను విశాఖపట్నం రైల్వేలోని మెకానికల్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు ఒక బాబు బీటెక్ అయ్యి ఒక ఇండస్ట్రీ నడుపుకుంటున్నాడు అక్కడ విశాఖపట్నంలోని. యాక్చువల్గా భీమవరం అది సెటిల్ అవ్వాల్సింది, ఇంకా అక్కడే అన్నీ ఉండటం వల్ల విశాఖపట్నంలో సెటిల్ అయిపోయి ఉన్నాము. థ్యాంక్ యూ టు ఆల్. హియర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్. మన మధ్యకి ప్రెస్ వాళ్ళు వచ్చారు సార్. 10th క్లాసు B సెక్షన్. మా రమేష్ ఊరుగోడు సెక్షన్ చెప్పకపోతే. ఎస్, మన మధ్యకి ప్రెస్ వాళ్ళు వచ్చారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయడం కష్టము. కాబట్టి ఈ స్టేజ్ మీద అందరూ ఒకసారి ఫోటో దిగటం కష్టం. పాఠశాల నుండి 10th క్లాస్ చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఇక్కడ నిర్వహించబడుతుంది. 50 సంవత్సరాల పాటు కొనసాగిన మా బాల్యమిత్రుల ప్రస్థానం ఈరోజు ఈ కలయికతోటి చాలా ఆనందంతో మూస్తూ ఉంది. సాధారణంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు 25 సంవత్సరాలు చూస్తూ ఉంటాం మనం, కానీ అరుదుగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ సమ్మేళనం జరగడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈనాటి కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులంతా హృదయపూర్వక స్వాగతం చెప్తూ 60 సంవత్సరాల కార్యక్రమం కూడా తర్వాత 10 సంవత్సరాల తర్వాత నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీ ఆశీర్వాదం కావాలి. స్నేహితులు అంటే ఏమిటో ఈ మ్యాచ్లో తెలియవచ్చాము. అందరూ కోఆపరేట్ చేసినందుకు చాలా సంతోషం. 74-75 సంవత్సరపు 10th క్లాస్ బ్యాచ్ ఈ రీతిగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఒక ఆత్మీయ సమ్మేళనం జరగాలంటే అందరిలో కూడా ఒకే స్నేహభావం ఉండాలి. ఎక్కడో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కారణం ఏమిటంటే స్నేహితులందరినీ కలవాలనే ఉద్దేశంతో వచ్చారు. ఈ స్నేహం అనేది జీవితకాలం అంతా ఉండాలి. కాబట్టి మనందరూ సజీవులుగా ఉంటే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో కూడా మనందరం కలవాలని ఆశిస్తూ నేను ఆ మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ లక్కీ డప్ 39కి ఇవ్వండి భాస్కర్ గారు.
అందరికీ శుభవందనాలు. నా పేరు రెవరెండ్ బహదూర్ సింగ్ అండి. లూథరన్ హై స్కూల్ 8th నుంచి 10th వరకు సెక్షన్ డి సెక్షన్లో మాధవ్ గారు, ప్రత్యేకించి తటవర్తి భాస్కర్ రావు గారు, వెంకటస్వామి నాయుడు గారు మేము బెంచ్ మేట్స్ము. కాకపోతే నేను ఇంటర్మీడియట్ డిఎన్ఆర్లో చదివానండి, డిగ్రీ కేజీఆర్ఎల్ కాలేజీలో చదివాను, మళ్ళీ ఎంఏ ఎకనామిక్స్ డిఎన్ఆర్ కాలేజ్ 882 చేసి 83 జూన్లో ఉద్యోగరీత్యా కువైట్ దేశం వెళ్ళాను. 93లో వచ్చి నా భార్య జాన్ బీనా స్నేహలతని రూపాంతర దేవాలయంలో వివాహం చేసుకుని అదే నెలలో మరలా కువైట్కి భార్యను తీసుకొని వెళ్ళాను. కువైట్లో మేము దేవునిచే ఆశీర్వదించబడి కుమారుడు బర్నార్డ్ క్రిస్టఫర్, కుమార్తె రీనే సుప్రియ సంతానం కలిగారు. కుమారుడు ఎంఏ ఫిల్మ్ అండ్ మీడియా చేసి అన్నపూర్ణ స్టూడియోస్లో 2 years చేసి ఓకే. డాక్టర్ రీనా సుప్రియ వీరిద్దరూ నా సంతానము. నేను ఈ బ్యాచ్నంతటా కలిసి కలసటం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ అండి జేవిఆర్కే శ్రీనివాసరావు గారు. హలో ఫ్రెండ్స్, అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత మన అందరూ ఇలా కలవడం అనేది చాలా సహృదయ ఇది. నేను ఆల్రెడీ ఇక్కడ లోకల్గా, నా పేరు వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, 75 సంవత్సరం బ్యాచ్, సి సెక్షన్ నాది. నేను ఇక్కడ లోకల్గా దస్తావేజులేఖలుగా చేస్తూ, మా ఫాదర్ చేసింది నేను చేస్తూ సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను. నేను ఆల్రెడీ 2014 to 19 17వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ గారు కూడా ఇక్కడ నిలబడి నెగ్గి ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా సేవ చేశాను. ఈవేళ ఇంతమందిని మనం ఇక్కడ నాకు ఆల్రెడీ లోకల్లో ఒక 20 మంది ఫ్రెండ్స్ మన బ్యాచ్ అంతా తెలుసు. కాకపోతే ఎప్పుడు ఓహో అనుకోవడం, బిజీ లైఫ్లో కలవడం తప్పితే చెయ్యి ఒప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. మరి ఈవేళ ఇంతమందిని ఇలా చూడడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నెక్స్ట్ మనం ఫ్యామిలీస్తో 60 సంవత్సరం అన్నదానికి అప్పుడు ఉన్నదానికి ఫ్యామిలీస్తో కలిసి అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అప్పటికే మన అందరూ కూడా భగవంతుడు మనకి ఆయుధ ఇచ్చి మళ్ళీ మన నెక్స్ట్ 60 years జూబిలీ కూడా జరుపుకోవడానికి మనకి అవకాశం ఇవ్వాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. తప్పకుండా తప్పకుండాను ఇంకా ముందే చేసుకుందాం అనుకున్నాడు. అందరూ బాగుంటే 55కే చేసుకుందాం. ఇంకా వెళ్ళి అనేది చెప్పలేము, అందరూ కలవాలి కదా. అందువల్ల ఏంటంటే ఈవేళ ఇంతమంది స్నేహితులను అందరినీ కలిసి బిజీ లైఫ్లో ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది, అంత బిజీ లైఫ్లో అందరం కలవడానికి చాలా హృదయపూర్వకంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ మళ్ళీ కలవాలనుకున్నప్పుడు కంపల్సరీ దూరాభారమైనా సరే ఆలోచించుకునే రావాలని మరీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండ్ బి రాజకుమార్ గారు. రాజకుమార్. నా పేరు మీ అందరికంటే పెద్ద పేరు ఉంటుంది, జక్కా వెంకట రామకృష్ణ శ్రీనివాసరావు. అందరూ జక్కా అని పిలుస్తారు. మీకు నేను సుపరిచితమే, ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఉన్న పెంగిటిల్లే మాది. అందరూ ఒక్కొక్కసారి కాకపోయినా ఒకసారైనా మంచినీళ్ళకి వచ్చేవారు అందరూ కూడా. అందువల్ల అందరూ కూడా నాకు సుపరిచితమే. కానీ నేను ఎక్కువగా క్లాసులో ఉండేవాడిని కాదు. మనకి మనం చూసాం కదా, లూథరన్ హై స్కూల్లో పెద్ద కిటికీలు ఉంటాయి. మధ్యలో జంప్ చేసి వెళ్ళిపోయి గోళీలు ఆడటం, లేదంటే ప్యాకెట్ ఆడటం, లేదంటే మాకు బాతులు అయ్యి ఉండి అట్లా తీసుకెళ్తాం చేసేవాళ్ళం. ఆ బాతులు జాన్ కుమార్ గారు వాళ్ళు తినేశారు, తర్వాత పట్టేసుకుంది పట్టేసి. అందుచేత నేను 6th క్లాస్ కాడి నుంచి 10th వరకు కూడా అక్కడే చదివాను. అంతేకాకుండా భాస్కర్ వాళ్ళ తమ్ముడితోటి కూడా నా క్లాస్మేట్ నానాజీ, ఆయన ఇప్పుడు లేరు, ఆయన నాకు ఎంకామ్ క్లాస్మేటు. మా భాస్కర్ ఏమో ముందు నాకు 10th క్లాస్ క్లాస్మేటు. నేను ఏస్టో కింద అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కింద కమర్షియల్ ట్యాక్సెస్లో జాయిన్ అయ్యాను.
2019లో అసిస్టెంట్ కమిషనర్ కింద రిటైర్ అయ్యాను. ఇక్కడ భీమవరంలోనే రెడ్డి కాలనీలోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డి రామకృష్ణ గారండి. మా కుటుంబానికి నమస్కారం. నా పేరు బొండా రాజ్ కుమార్. నేను సి సెక్షన్లో చదివాను లోదరన్ హై స్కూల్లో. నాకు 2 అబ్బాయిలు. ఇప్పుడు నేను బిజినెస్లో ఉన్నాను. వీరస్వామి జి వీరస్వామి. ఓకే. హలో ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 50 ఇయర్స్ అంటే ఒక టీనేజ్ కుర్రోళ్ళు ఓల్డ్ ఏజ్లో కలిసిన ఆత్మీయ ఈ సమావేశానికి అవి ఇచ్చేసినటువంటి నా మిత్రులందరికీ చాలా 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 కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తర్వతి భాస్కర్, నంబూరి మాధవ్, సుజ్ఞాన్ రాజు, మన రాజు, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. బెల్తరాజు, వీళ్ళందరికీ సహకారంగా ఉన్నటువంటి మన చవటపల్లి రమణ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు లోదరన్ ఎలిమెంటరీ స్కూల్ అండ్ హై స్కూల్లో చదివాను. సి సెక్షన్. నాకు ఒక అబ్బాయి మెడ్రాస్లో డిజైన్ ఇంజనీర్ చేస్తున్నాడు. అమ్మాయి ఎంసీఏ చేసింది. మిమ్మల్ని అందరినీ మళ్ళీ మళ్ళీ కలవాలనే కోరిక ఉంది. మళ్ళీ మనం కలిసేటట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా భాస్కరరావుని ఈ సమావేశంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుస్తూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం వచ్చింది. మీ అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థామస్ హెన్రీ గారండి. థామస్ హెన్రీ గారు ఉన్నారండి? వెళ్ళిపోయారా? థామస్ హెన్రీ గారు. నేను చింతా వరలక్ష్మినండి. నేను 6th నుంచి 10th వరకు యుల్సమ్ స్కూల్లో చదువుకున్నాను. నాకు బాబు పాపనండి. బాబు చార్టెడ్ అకౌంట్, పాప యాక్సెంచర్లో చేస్తుందండి. థ్యాంక్ యూ మ్యామ్. కే ఆదినారాయణరావు గారు. నా పేరు జీవీఎస్వి ప్రసాద్ బాబు. 10th క్లాస్ బి సెక్షన్ అది. నాకు 2 పిల్లలు. అబ్బాయి ఏమో వైజాగ్లో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అమ్మాయి ఎంటెక్ చేసింది బయోటెక్నాలజీలో, కానీ ఉద్యోగం చేయట్లేదు, గృహిణిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి కె త్రిమూర్తులు గారు. త్రిమూర్తులు. నా పేరు కూనపరెడ్డి ఆదినారాయణరావు అండి. 10th క్లాస్ బి సెక్షన్. నేను రైల్వేలో ట్రైన్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు బాబు పాప. బాబు సాఫ్ట్వేరు, పాప హౌస్ వైఫ్. మన మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్లస్ భాస్కరరావు గారు అండి టీంకి నిజంగా అసలు వాళ్ళ మాటలో చెప్పలేను. ఈ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది మామూలు విషయం కాదు. ఇది అసలు ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప. దాన్ని ఇంత గొప్పగా చేయడం అనేది అసలు నేను ఊహించలేను. వాళ్ళందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. ఈ మాట సరిపోదు అసలు. రైట్, ఉంటానండి. బిఆర్కే పెద్దిరాజు గారండి. పేరు కొబ్బరి త్రిమూర్తి అండి. నేను 75 బ్యాచ్ బి సెక్షను. నా రోల్ నెంబర్ వచ్చి 149. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అది. నేను బ్యాంక్ మేనేజర్గా చేస్తూ రిటైర్ అయ్యాను. ప్రజెంట్ ఎల్ఐసి అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అది స్కూల్ దగ్గరే రెస్ట్ హౌస్ రోడ్డు. లోకల్గానే ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. 2 కూడా మ్యారేజ్ అయిపోయింది. అందరూ సెటిల్ అయ్యారండి. ఓకే, థ్యాంక్ యూ. బొక్క జగదీశ్వరరావు గారు. దయచేసి గ్రూప్ ఫోటో ఉంటుందండి. మరి గ్రూప్ ఫోటోకి ఇక్కడ ఏర్పాట్లు చేసినప్పుడు ఈ లోపల లంచ్కి వెళ్తారు. బాల్యమిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు బండి రామకృష్ణ పెద్దిరాజు. పూర్తి పేరు అందరికీ పెద్ది అంటేనే ఎక్కువ తెలుసు. యుఎల్సీఎం గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్కి ఆనుకునే ఉండేది మా ఇల్లు. మేము ఎక్కువ గ్రౌండ్లోని స్పెండ్ చేసేవాళ్ళం. ఎక్కువ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే మిత్రులు ఎవరు కూడా మాకు కలిసేవారు కాదు. ఆటల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అందరూ కూడా ఈ గ్రౌండ్లో మీట్ అవుతూ ఉండేవాళ్ళం.
నేనేమో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశానండి. కంబైన్ స్టేట్లో హైదరాబాద్లో పనిచేశాను. తర్వాత స్టేట్ బైఫర్కేషన్లో ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయ్యాను. నేను రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కింద ఏలూరులో రిటైర్ అయ్యానండి. ఇద్దరు బాబులు నాకు. ఒక బాబు ఏమో ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటున్నాడు, ఇంకో బాబు ఏమో సెంట్ లూయిస్ యూఎస్లో ఉంటున్నాడు. ఇది నా ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుదర్శన్ రావు గారు, ఎం సుదర్శన్ రావు. నా పేరు జగదీశ్వరరావు. ఎల్ఐసిలో డెవలప్మెంటర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు 3 అమ్మాయిలు. భాస్కర్రావు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ప్రతిరోజు నాకు ఫోన్ చేసి చెప్పిన కారణాన ఈ మధ్యన కన్నా ఆరోగ్యం కానీ వచ్చాను. ప్రస్తుతం నేను భాస్కర్రావుకి చాలా రుణపడి ఉంటాను. ఎంచేతంటే నాకు ఈ మధ్యన 10 రోజులు బాగోలేదు, అయినా కానీ వచ్చాను ఎక్కడి నుంచో. చాలా మంచి విషయం. ఇప్పుడు లేడా మరి వచ్చారని చెప్పారు ఎవరు? అడుగు ఉన్నాడు. హాయ్ హాయ్ యూత్, ఓయ్ థమ్స్ అప్. నా పేరు మేగడ సుదర్శన్ రావు. అంటే బుజ్జి అంటేనే తెలుస్తుంది, మేగడ బుజ్జి. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. మీరందరూ కాలేజీకి మెట్లు ఎక్కుంటారు బహుశా అందరూ. నేను 10th క్లాస్ అయిన వెంటనే 76లో నేవీలో జాయిన్ అయిపోయాను. సముద్రంలో తోసారు నన్ను. ఆ సముద్రంలో ఈత కొడుతూ 3 పిల్లలను కన్నాను. ఆ 3 పిల్లల్లోనూ పెద్ద పాప ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ డెఫ్ అండ్ డోల్స్కి. రెండో పాప ఇక్కడే భీమవరం మా తమ్ముడు బావమరిదికి ఇచ్చాను. డిజైనర్ కింద పనిచేస్తుంది, చేసుకుంటుంది కూడా. ఇకపోతే బాబు, వాడు ఎన్టీపీసీ మేనేజరు. ప్రస్తుతం దాసరిగూడ ఒరిస్సాలో ఉంటున్నాడు. ఇకపోతే నేను, మా మిస్సెస్ అన్ని బర్డన్స్ అయిపోయినాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా బర్డన్స్ని తగ్గించుకోండి దయచేసి. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఇంకో గిఫ్ట్ ఏంట్రా అంటే 3 మనవాళ్ళు 3 మనవరాళ్ళు. ఆ 3 మనవాళ్ళు పెద్దవాడు CA ఫైనల్ ఇయర్ రాశాడు, ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. మనవరాలు రెండోది ఏవియేషన్ గ్రౌండ్ ఫోర్స్ కింద చేసింది, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో పనిచేసింది. ఇంకా 3వ వాడు USA ఇంజనీరింగ్ చేస్తున్నాడు. 4వ వాడు ఇక్కడే. ఇంకా మిగతా 2 పిల్లలు చిన్నవాళ్ళు. బాబు తాలూకా 2 ఆడపిల్లలు. చిన్న పాపకేమో 2 మగవాళ్ళు, పెద్ద పాపకి పాప బాబు. ఓకే, లూథరన్ హై స్కూల్కి, లూథరన్ హై స్కూల్కి, లూథరన్ హై స్కూల్కి. థ్యాంక్ యూ సార్. అది తీసుకోండి మేమంటే. బి మురళి గారండి, బి మురళి. ఆ స్కూల్లో కొంచెం లో ప్రొఫైల్లో మెయింటైన్ చేసేవాళ్ళము. నేను స్కూల్ అసిస్టెంట్గా చేసి రిటైర్ అయ్యానండి ఏఆర్కే హై స్కూల్ నుంచి. నాకు 2 పిల్లలు. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఈ 4 మన బెల్తాజర్, తర్వాత నందు, భాస్కర్, రాజు, సుజ్ఞాన్ రాజు, వాళ్ళు చాలా మంచి ఈవెంట్ కండక్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సాయి సత్యనారాయణ గారు. హలో, నా పేరు మురళి. నా పేరు మురళి. నేను మెడికల్ మార్కెటింగ్లో ZM వరకు గ్రో అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు ఓన్గా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ సెల్ఫ్ ప్రమోషన్లో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాను.
తర్వాత నాకు ఇద్దరు పిల్లలు, బాబు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఈజ్ బీన్ రన్నింగ్ ఈజ్ ఓన్ యూనిట్ బై వే ఆఫ్ డోయల్ సాఫ్ట్ అనే కంపెనీది. నాకు ఇద్దరు పిల్లలు, ఫస్ట్ వచ్చి బాబు వచ్చి డోయల్ సాఫ్ట్ అనే ఓన్ కంపెనీ ఈజ్ బీన్ రన్నింగ్ అండ్ వర్కింగ్ అండర్ హిమ్ 25 పీపుల్ అండ్ ఎర్నింగ్ వెల్. అండ్ డాటర్ ఈజ్ మెడికల్ కోడింగ్. అల్లుడు ప్లస్ డాటర్ ఇద్దరు కూడా చెన్నైలో జాబ్ చేస్తున్నారు మెడికల్ కోడింగ్లో. నేను సి సెక్షన్ మురళి. పసుపులేటి సుబ్బారావు గారు, పసుపులేటి సుబ్బారావు గారు ఉన్నారు ఇక్కడ. ఈరోజు చాలా 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 ఆనందిస్తున్నాం. ఇలాంటివి జరిగితే నేను జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఇది మన అందరికీ తీరినటువంటి సంతోషం. ఇలా జరిగితే ఎప్పుడు అనుకోలేదండి, చరిత్రలో అనుకోలేదు. మన వాళ్ళు అందరూ అనుకున్నాను, నేను మాత్రం కల్లా ఎప్పుడు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందండి. అవును. అలా రండి. టి వేణుగోపాలరావు. నేను డి సెక్షన్లో చదివానండి. 6th క్లాస్ నుంచి కూడా లోదర్ హై స్కూల్లోనే చదివాను నేను. కానీ మాకప్పుడు కృపాదానం గారు కదా హెడ్ మాస్టర్, జాన్ కృపాదానం గారు హెడ్ మాస్టర్. 6 నుంచి 10th వరకు అక్కడే చదివామండి. కానీ నేను 10thలో ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా వ్యాపారం మొదలెట్టాను. వ్యాపారంలో కూడా కొద్దిగా పర్లేదండి. నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల అండి. అంతా కూడా బాగున్నారండి దేవుని దయవల్ల. భాస్కర్ రావు గారు ఈ రకంగా అందరినీ చూపించడం చాలా అదృష్టం. కానీ ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఇది. అది అయినా భాస్కర్ రావు గురించే ఇలా జరిగింది. భాస్కర్ రావుకి వందనాలు. నెక్స్ట్ ఏఏ శ్రీధర్. మొట్టమొదటిగా ఈ సమావేశంలో మన గురువులను ఫస్ట్ వాళ్ళు మనకు ఈ స్థితికి రావడానికి కారణం వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. తర్వాత ఇంతమంది స్నేహితులను మనం ఈరోజు కలిపినందుకు మన భాస్కరు, ఇది చాలా సాధారణమైన విషయం అయితే కాదు, చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఈ భాస్కర్ యొక్క టీం అందరికీ కూడా నేను వాళ్ళకి చెప్పడానికి మాట లేదు, అంత గొప్ప కార్యక్రమం చేశారు. వారందరికీ కూడా నా అభినందనలు. నేను ఒక నిమిషం ఎక్కువసాగా తీసుకుంటాను, ఎందుకంటే నాకున్న అనుబంధం చెప్పడానికి ఈ మాట కావాలి నాకు. నేను చిత్తూరు జిల్లా వాడిని, మదనపల్లి నాది, చిత్తూరు జిల్లా, పాత చిత్తూరు జిల్లా. నేను చదివేవాడిని కాదు. మా నేటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు బలవంతంగా వీడు చదవట్లేదు అని తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశారు ఇక్కడ లూథరన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. కానీ నేను లాస్ట్ 9వ క్లాస్లో ఉండగా జాయిన్ అయ్యాను నేను. అప్పుడు తర్వాత నేను ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యాను. నేను పాస్ అవ్వడం అనేది నాకే నమ్మకం లేదు. రిజల్ట్స్ వచ్చినాయి అని అంటే నేను ఆ రోజున అనంతపూర్లో ఉన్నాను. రిజల్ట్స్ వచ్చినప్పుడు పేపర్ కూడా చూడలేదు. అనంతపూర్లో అప్పుడు ఈ రిజల్ట్స్ అనంతపూర్ పేపర్లు వచ్చేవి కాదు. అమ్మో సార్లేదు, రిజల్ట్స్ రాలేదు, నేను చూడలేదు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మా ఇంటి నుంచే ఫోన్ వచ్చింది నేను పాస్ అయ్యాను అని. అది నా పరిస్థితి ఆ రోజుల్లో. ఆ తర్వాత మా నాన్నగారు ఏమో ఇంక సరే పాస్ అయిపోయావు కదా, నువ్వు గాడిలో పడ్డావు కదా, వెళ్ళిపో మదనపల్లి అని అన్నారు. ఓకే, చాలా హ్యాపీగా మదనపల్లి వెళ్ళిపోయాను. కానీ అనుకోకుండా మార్క్ లిస్ట్ తీసుకోవడానికి భీమవరం రావాల్సి వచ్చింది. ఆ రోజున మా నైబరు ఆయనేమో ఆయన గార్డియన్ కావాలి కాబట్టి, మా నాన్నగారు అప్పుడు లేరు ఆ రోజు ఊళ్ళో, గార్డియన్కి సంతకం పెట్టాలి కాబట్టి ఆయన స్కూల్కి వచ్చారు. రాజుగారు ఆయన వచ్చి నన్ను స్కూల్ నుంచి సువేగలు ఎక్కించుకొని డిఎన్ఆర్ కాలేజీ తీసుకెళ్ళి మా కాలేజీ చూపిస్తానయ్యా నీకు అని కాలేజీలో జాయిన్ చేశారు. ఇది నేను వచ్చేటటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి పరిస్థితి. అలాగా నేను ఇక్కడ బీకామ్ వరకు చదువుకున్నాను. ఒక స్టేజ్లో అంటే
ఏమి చదువు రాదు వీడు వేస్ట్ అనుకున్న వాడిని ఇంటర్మీడియట్ బీకాంలో ఒక స్థాయికి వెళ్ళి నేను చదువుకున్నాను. కాబట్టి ఈ జిల్లా కాదు, ఈ ఊరిని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడూ కూడా ఎవరైనా నాకు తటస్థపడినప్పుడు నాది భీమవరం అనగానే వెంటనే వెళ్ళిపోతాను. నాది భీమవరమే అనే టైపులో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాడిని. అంతటి అనుబంధం ఉన్నటువంటి ప్లేసు. నాకు ఈ స్కూలు కూడా నాకు ఒక లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు నా గురించి కొద్దిగా చెప్తాను. నేను తర్వాత లా చేశాను, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ కూడా చేశాను, తర్వాత జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. నేను చివరిలో డిస్ట్రిక్ట్ జడ్జిగా చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్గా పనిచేశాను. ఈ మధ్యనే మార్చి నెలలో ల్యాండ్ ఎక్విజిషన్ జడ్జిగా రిటైర్ అయ్యాను. అది నా బ్యాక్గ్రౌండు. ఇంతటికి ఈ స్థితికి రావడానికి కారణం ఈ స్కూలు, ఈ టీచర్లు. కాబట్టి మీ అందరి సమక్షంలో మా నాన్నగారికి, ఈ స్కూల్కి కృతజ్ఞతలు చెప్పాలని ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ నేను చెప్పాల్సి వచ్చింది. స్నేహితులందరూ, అంటే నేను డి సెక్షన్లో చదివాను, డి సెక్షన్ డి, ఎందుకంటే లెక్కలు రావు కాబట్టి డీలోనే ఉండే, జనరల్ మ్యాథమెటిక్స్లో ఉండేవాళ్ళు. అది డి సెక్షన్లో నేను ఉన్నాను. నాకు 2 పిల్లలు. అమ్మాయి పెద్దది, 2020 సంవత్సరంలో అమ్మాయికి పెళ్లి చేశాను. అబ్బాయి రెండోవాడు. వీళ్ళిద్దరూ కూడా మా అల్లుడు, అమ్మాయి, అబ్బాయి అందరూ కూడా అమెరికాలోనే ఉన్నారు. ప్రస్తుతం మళ్ళీ మన జీవిత ప్రస్థానం ఎక్కడైతే బిగిన్ చేశామో ఆ శ్రీమతితోనే ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాను. ఇది నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షను. మీ అందరికీ కూడా మిమ్మల్ని చూస్తున్నప్పుడు కొంతమంది నేను మర్చిపోయినాం, ఎందుకంటే ఫలానా అని చెప్పుకుంటున్నాము, అంటే మనం ఒక స్థాయి దాటాము కాబట్టి. కానీ ఇట్లాంటివి అప్పుడప్పుడు జరుగుతున్నప్పుడు మనం ఆ కలిసినప్పుడు మనలో ఉన్నటువంటి ఇంత హ్యాపీనెస్ ఇంకెప్పుడు రాదు మనకి. నేను వెనక్కి కూర్చొని అందరినీ చూస్తున్నప్పుడు నిజంగా హ్యాపీనెస్సే వేరుగా ఉంది. దీన్ని మాటల్లో వర్ణించేదగింది కాదు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్వాహకులు భాస్కర్, వాళ్ళ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ రమేష్ కుమార్